ఉచిత మెడికల్ క్యాంపులను స్థానికులు వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలిపారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మల్కాజిగిరి సన్ డెంటల్ క్లినిక్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో రామచంద్రరావు బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం అభివృద్ధితో పాటు దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ హెల్త్ క్యాంప్ లో స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పాల్గొన్నారు. సార్ కొంచెం చైర్లో ఒక్క నిమిషం తీసుకో. లేదు 5 lakhs. సో ఇదేంటంటే మనకి వాట్సాప్ వస్తుంది, దాన్ని బట్టి మనం ప్రాపర్గా పేషెంట్ ఇదంతా ఆన్లైన్ డేటా ఉంటుంది సార్. ఇది పేషెంట్కి డేటా వస్తుంది వాట్సాప్లో, మనకి డాక్టర్ షేర్ అవుతుంది. ఓకే, ప్రోగ్రెషన్ కూడా ఎలా ఉంటుందో, ట్రీట్మెంట్ అక్యూరసీ అనేది పెరుగుతుంది. డెంటల్ పేషెంట్ ఇట్లా వస్తాం ఈ ఫోన్ కొంచెం దూరం పెట్టు రే అన్న. సైడ్ చిన్న సార్ కూర్చోండి సార్. రెడ్డి గారికి ప్రభాకర్ ఆవిర్భావ దిన సందర్భంగా మీ బ్లెస్సింగ్స్ అందరూ మా పిల్లలకి ఉండాలి. చూడండి సార్ ఒకసారి చూడండి. ఓకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అయిపోయింది. పైకి రావాలమ్మా, వైర్ పైకి రావాలి. వచ్చి నేను వస్తుంది.
అది కూడా ఒకసారి కెమెరా 360 డిగ్రీ ఉంటాయి. మైక్ కనెక్ట్ చేసి లోగో చాలా తీసుకుంటుంది ఇలా అదే విజువల్ సెట్ చాలా చాలా అంటే ఇది ఇప్పుడే వస్తుంది మార్కెట్లో. మన మల్కాజ్గిరిలో ఎక్కడో అక్కడ కొన్ని చోట్ల ఉంది, అవుట్ ఆఫ్ కొన్ని చోట్ల పెద్దగా దీని వల్లనే స్పేస్ అనేది వాట్సాప్కి రిపోర్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ చెకప్ సన్ డెంటల్ క్లినిక్ సంబంధించినటువంటి ఒక వైద్యశాల క్లినిక్ డాక్టర్ శకుంతల గారు, డాక్టర్ ప్రభాకర్ గారు మరి వారి యొక్క సిబ్బందితోని రెనోవా హాస్పిటల్ ఒక సౌజన్యంతో మెడికల్ క్యాంపు మల్కాజ్గిరి ఆనందాల్లో నిర్వహిస్తున్నారు. మరి ఒక డెంటల్ సైన్స్ లో ఈరోజు చాలా డెవలప్మెంట్ జరిగింది, చాలా అభివృద్ధి జరిగినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని అనేకమైన ప్రక్రియలు వచ్చినాయి. కొత్త స్కానింగ్ యూనిట్ వాళ్ళు తెచ్చారు. అందులో ఆ స్కాన్ చేసిన వెంటనే విత్ ఇన్ కొన్ని నిమిషాల్లోనే మన రిపోర్టు, మన ఒక ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏం లోపాలు ఉన్నాయని కూడా వెంటనే వచ్చేస్తుంది. మరి అది కూడా మేడ్ ఇన్ ఇండియా సంబంధించిన యూనిట్ అది. ఈరోజు హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం మనం, అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలి. అందుకనే నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ తో పాటు స్వస్థ భారత్ కూడా అంటారు, ఒక హెల్దీ ఇండియా. ఈ యొక్క క్యాంప్ ద్వారా క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు, అదేవిధంగా ఇతర రకరకాలైనటువంటి ఒక డిటెక్షన్ క్యాంప్స్ పెట్టారు ఇక్కడ. ఈ క్యాంప్ ద్వారా స్థానిక ప్రజలు కూడా లాభం తీసుకోవాలి. ఈరోజు ఆరోగ్యానికి, వైద్య శాఖకు, వైద్య రంగానికి కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ మీద వారు ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ ద్వారా ప్రజలకు ఫ్రీ స్క్రీనింగ్ టెస్ట్ చేసి ముందుగానే వారు జాగ్రత్త పడేటట్టు ఇటువంటి క్యాంపులు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా నేను ఆర్గనైజేషన్ కోరుతూ, మరి ఈరోజు ఆవిర్భావ దివస్ భారతీయ జనతా పార్టీది 6వ తారీఖు. మరి ఇదే రోజు ఈ క్యాంప్ పెట్టాము. మా స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులతోనే ఈ యొక్క కార్యక్రమం చేశారు కాబట్టి వారికి, మరి కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్కే శ్రీనివాస్ గారికి, గోపురమ్మారెడ్డి గారికి, తర్వాత ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరూ ఉన్నారు. వారందరూ కూడా నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి ధన్యవాదాలు చెప్తాను. నా పేరు డాక్టర్ శకుంతల సౌజన్య. సో ఈ రోజు మనం సన్ డెంటల్ కేర్ మల్కాజ్గిరి దగ్గర స్కానో ఎయిర్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బేస్డ్ ఒక డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ని ఇనాగ్రేట్ చేశాం. దీన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు ఇనాగ్రేట్ చేశారు. సో మీకు మనందరికీ తెలిసిందే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజు ఒక రివల్యూషనరీ డెవలప్మెంట్ అనేది మన అన్ని ఫీల్డ్స్ లో కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే మన డెంటల్ హెల్త్ అండ్ డెంటల్ స్క్రీన్ లో కూడా మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో దీని ఎక్విప్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే అది మన ఆటోమేటిక్ గా పేషెంట్ యొక్క అప్పర్ జా, లోవర్ జా ని స్కాన్ చేసి వాళ్ళకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయో అది మనకు ఒక వాట్సాప్ రూపంలో ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే బెటరో అది కూడా మనకు సజెస్ట్ చేస్తూ ఒక వాట్సాప్ మెసేజ్ అనేది వస్తుంది. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ అక్యురసీ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లాన్. ఎన్నో కొత్త పరికరాలని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మేము మొదటిగా ఉంటాం. మేము అందులో భాగంగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో
డెంటల్ చెకప్స్ని ఎంత సులభంగా చేయవచ్చు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కానర్తోని చేసుకోవడానికి పేషెంట్ చాలా వీలుగా ఉంటుంది. ప్లస్ అదే నెగ్లెక్ట్ చేస్తే అది డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందని కూడా మనకు ఒక రిపోర్ట్ లాగా వాట్సాప్ కానీ డాక్టర్ కానీ షేర్ అవుతుంది. అది ఓకే, దానివల్ల పేషెంట్స్కి ముందుగానే తెలుస్తుంది పన్ను ఇంకా ఎన్ని రోజుల్లో ఇంకా ఖరాబ్ అయిపోతుంది, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అని. అలా పేషెంట్స్కి ఈజీగా ఒక్క నిమిషం మాట్లాడుకున్నా సార్ చేయాలా